సేల్స్ పిచ్ లో అందరూ అన్ని రకాలుగా మాట్లాడతారు. బట్ ఈ ఫ్యాక్ట్ నిజమా కాదా, మేము చెప్పినటువంటి రీలా కదా తెలియాలి. మీరు చెప్పినటువంటి జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇస్తే ఇక్కడ కొనేటువంటి నిజంగా మిస్ అవ్వకూడదు చెప్తారు. ఇంకొకటి ఏంటంటే నిమ్స్ అని చెప్పి చాలా వెంచర్లన్నీ చూశారని మీరు అన్నారు. సో నిమ్స్ దగ్గరలో మన వెంచర్ ఉందా లేదా, ప్లస్ వచ్చే దానిలో మీరు ఈ 2-3 వెంచర్లు మా నోటికి చెప్పారనమాట. ఆ వెంచర్స్ మీరు చూసామండి మాకు చెప్పారని చెప్పి. సో ఆ వెంచర్స్ కి ఈ వెంచర్స్ కి కంపేర్ చేయండి. ప్లస్ దీనికి గ్రోత్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి. గ్రోత్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ వెంచర్లో తీసుకునే గ్రోత్ ఎలా ఉంటుంది? అసలు కంపారిజన్ లేదు టు బి ఫ్రాంక్. ఓకే, ఎందుకంటే మనం ప్రపోజ్డ్ ప్లేస్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి తెలియదు. ఓకే, సో మీరు ఫస్ట్ నాకు చేసిన ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే సార్ ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ మార్క్ చూపించారు, బోర్డు, నిమ్స్ బోర్డు. ఓకే, ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్తుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, అది కూడా ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఏవైతే 2 ప్రాజెక్ట్స్ రన్నింగ్ లో ఉన్నాయో అవే చూపించారు. అండ్ ఇక్కడ అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి అయితే నాకు ఏం చెప్పలేదు. ఏదైతే కరెంట్లీ వస్తుందో అదే స్టార్ట్ అయిందో అవి మాత్రమే చూపించారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ వన్. ఏదైతే ప్రాజెక్టులు వస్తున్నాయో అంటే ఐ మీన్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యి వర్క్ స్టార్ట్ అయిందో అది మాత్రం. నెక్స్ట్ వచ్చేసి మనం 100 ఫీట్ల రోడ్ కి దగ్గరలో మన ప్రాజెక్ట్ ఉంది, ప్లస్ 1 కిలోమీటర్ బిఫోరే మన ప్రాజెక్ట్ ఉందని చెప్పాను. 100% అలానే ఉంది. 600 ఫీట్ రోడ్లు వస్తున్నాయి సార్ అని చెప్పన్నాం, అది వర్క్ జరుగుతుందా? జరుగుతుంది. నేను అదే అంటున్నాను. యాక్చువల్గా ఏంటి అంటే వర్క్ జరుగుతుంది అని చెప్పడం వేరు, జరుగుతున్న దాన్ని చూపించడం వేరు. సో ఇక్కడ మనకేంటి అంటే జరుగుతున్న వర్క్ ని చూపించారు కాబట్టి. సో ఇది నేనైతే 4 to 5 years లో అప్రిషియేషన్ బాగా రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రాజెక్ట్ స్టార్ట్